చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం సీఎం గారికి హ్యాపీ బర్త్డే సీఎం గారికి, హ్యాపీ బర్త్డే సీఎం గారికి, హ్యాపీ బర్త్డే నవ్యాంధ్ర నిర్మాత, జన్మభూమి సృష్టికర్త, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నా ఆరాధ్య దైవం బీసీల పక్షపాతి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మా బీసీ నాయకులందరి ఆధ్వర్యంలో, మహిళలు నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని కేక్ కటింగ్ చేసి జరుపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత ఆనాడు రామారావు గారు ఏ రకంగా అయితే స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ ఇచ్చి బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన తలంపుతోటి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఏ రకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందారో అందరికీ కూడా తెలుసు. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ పక్షపాతిగా బీసీల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం అనేక వినూత్నమైనటువంటి పథకాలను రూపొందించి ఆర్థికంగా చేయూతనివ్వడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా కూడా ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ దేశాన్నిలో ప్రధానంగా భాగస్వామ్యంగా ఉండే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడానికి ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దేవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారికి దీర్ఘాయుష్ను ప్రసాదించాలని బీసీల సంక్షేమ సంఘం తరఫున భగవంతుని ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బీసీ వర్గాలందరూ కూడా సద్వినియోగపరుచుకొని అటు పార్టీకి బీసీ వర్గాల అండదండగా గతంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి బీసీ వర్గాలందరూ కూడా సంఘటితంగా పనిచేయాలని కూడా బీసీ వర్గాలను పిలుపునిస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ పరంగా హృదయపూర్వకంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియవస్తుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలో కూడా కొంతమందిని నియమించడం జరిగింది. ఈ సందర్భంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుప్పానికి చెందినటువంటి టి రంగనాథ్ గారిని నియమిస్తున్నాం. జిల్లా ఉపాధ్యక్షులుగా పీలేరు చెందినటువంటి చంద్రమ్మ గారిని నియమిస్తూ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పీలేరు చెందినటువంటి డి కుమారి గారిని, జిల్లా ఉపాధ్యక్షులుగా గుర్రప్ప గారిని, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మరొక ఉపాధ్యక్షులుగా రమేష్ గారిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదాని కోసం చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త అయినటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో చిత్తూరులో ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుష్తో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అదేవిధంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని వేడుకుంటున్నాం. నిండు 100 ఏళ్ళు కలకాలం జీవించాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల
పురోభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా ఆయన్ని కొనియాడుతున్నాము. రాబోయే కాలంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, అణగారిన వర్గాలకు ఆయన ఏ విధంగా అయితే పురోభివృద్ధిలోకి తీసుకొని వచ్చేదానికి పాటుపడుతున్నారో, రాష్ట్రం కాకుండా దేశానికి కూడా ఆయన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఆయన దీర్ఘాయుషుగా వర్ధిల్లాలని మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేదానికోసం ఈ జన్మదిన సందర్భంగా ఆయన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని పునః పరిశీలించాలని చెప్పి కూడా మేము ఆయన్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.